సంజయ్ ఉన్న గది దగ్గరికి జేడీ రావటంతో ఇక్కడ ఎవరు లేరు మేడం అని ఇద్దరు రౌడీలు చెప్తూ ఉంటారు. అటు తప్పుకోండని జేడీ వెతుకుతూ ఉంటుంది. ఈ లోపల విక్కీ తాయారికి ఫోన్ చేసి జేడీ వచ్చి మొత్తం ఇక్కడ వెతుకుతోంది అని విషయం చెప్తాడు. సరే నేను చూసుకుంటాను అని తాయారు చెప్తుంది. ఏదో ఒకటి చెప్పి త్వరగా తన్ని ఇక్కడి నుంచి పంపించేసేయ్ అని విక్కీ చెప్పడంతో అలాగేనని తాయారు ఫోన్ పెట్టేసి జేడీకి కాల్ చేస్తుంది. అబ్బా ఇప్పుడే ఈవిడ ఫోన్ చేయాలా అని నమస్తే మేడం అని అనడంతో నీ నమస్కారాలు ఎవరికి కావాలి? ఏంటి మా గెస్ట్ హౌస్కి వచ్చి మొత్తం వెతుకుతున్నావంట? నీ దగ్గర సెర్చ్ వారెంట్ ఉందా? మర్యాదగా వెళ్ళిపో అని చెప్తూ ఉంటే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని జేడీ చెప్తుంది. అయితే సెర్చ్ వారెంట్‌తో రా, లేకపోతే నేను నిన్ను సస్పెండ్ చేయిస్తాను అని చెప్పడంతో అవసరం లేదు మేడం మేము వెళ్ళిపోతామని జేడీ చెప్తుంది. ఫోన్ పెట్టేసి రౌడీలు చెప్పిన మాటల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటుంది. ఈ రూమ్‌లో ఎవరూ లేరు మేడం వెళ్ళిపోండి అని రౌడీలు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని గదిలోకి వెళ్ళబోతూ ఉంటే ఆ రౌడీలిద్దరూ చేతుల్ని అడ్డు పెడతారు. ఏంటి మేడం మీరు రూల్స్‌ని బ్రేక్ చేస్తారా అని నిలదీస్తూ ఉండటంతో మీరు దొరక్కపోరు అని కేదార్ దగ్గరికి వెళ్ళి హోమ్ మినిస్టర్ ఫోన్ చేసింది. సెర్చ్ వారెంట్‌తో రావాలంట రా వెళ్దాం అని చెప్తూ ఉంటుంది. ఏంటి నేను చెప్తే వినలేదు. అందుకే నేను మా అమ్మకి ఫోన్ చేశాను. నన్ను పిచ్చివాడని చెప్పి నన్ను కొట్టావు కదా! ఇప్పుడు మీరే పిచ్చి ఆఫీసర్స్ వెళ్ళిపోండి అని విక్కీ చెప్తాడు. దాంతో జేడీ, కేడీ బయటికి వచ్చేస్తారు. కాసేపు ఆ ఫోన్ రాకుండా ఉండి ఉంటే మాధురి మనకు దొరికిపోయి ఉండేది అని ధాత్రి బాధపడుతూ ఉంటుంది. ఖచ్చితంగా వాడు వాళ్ళ అమ్మతో ఫోన్ చేయించాడంటేనే మాధురిని కిడ్నాప్ చేశాడన్న విషయం మనకు ఆధారాలతో అర్థమవుతుంది కదా ధాత్రి. మాధురి ఇక్కడే ఉందన్న ఒక్క ప్రూఫ్ దొరికితే సరిపోతుంది అని కేదార్ అంటాడు. అవును తొందరపడి సంజయ్ కూడా దొరికిపోయినట్లు ఉంది. సంజయ్ని మాధురిని ఇద్దరిని కాపాడాలి అని ధాత్రి కేదార్ అనుకుంటూ వెంటనే రమ్యకి కాల్ చేసి ఎగ్జాక్ట్గా సంజయ్ నాకు ఫోన్ చేసినప్పుడు ఉన్న లొకేషన్ని షేర్ చేయి అని చెప్పడంతో అలాగే మ్యామ్ అని రమ్య అంటుంది. ఆ లొకేషన్ చెప్పటంతో ధాత్రి కేదార్ అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. తర్వాత సంజయ్ని బెడ్పై పడుకోబెట్టి మొదటగా విక్కీ పాడు చేసేస్తారు. తర్వాత మిగిలిన నలుగురు రౌడీలు కూడా ఒకరి తర్వాత ఒకరు పాడు చేసినట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అన్న పని పూర్తయిపోయిందన్న అని చివరగా వచ్చిన రౌడీ చెప్తుంటే అవునరా బాగా అలసిపోయి ఉన్నాము అని విక్కీ అంటాడు. మరి ఇంకొకటి ఉంది కదన్నా దాని సంగతి ఏంటి? దాని సంగతి కూడా చూద్దామన్నా అని వాడు అంటే రే ఇప్పుడు బాగా అలసిపోయి ఉన్నాం కదా దాని సంగతి రాత్రికి చూసుకుందాము అన్నట్లు అది చచ్చిందా బతికిందా అని విక్కీ అంటే ఏమో అన్నా చస్తుందేమో నాకు డౌట్గా ఉంది అని రౌడీ అంటాడు. అయితే చస్తే చావనీరా రాత్రికి దాన్ని కూడా పని పూర్తి చేసిన తర్వాత ఇద్దరిని కలిపి కప్పి పాతెట్టేస్తాము అని విక్కీ అంటాడు. తర్వాత వంశీ మాధురి ఇంకా ఇంటికి రాలేదని పండ్ల షాప్ దగ్గరికి వెళ్ళి మాధురి గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అక్కడ ఎవరు కూడా తెలియదని చెప్పడంతో వెంటనే సుధాకర్కి ఫోన్ చేస్తాడు. అదేంటి వంశీ మళ్ళీ కాల్ చేస్తున్నారు మళ్ళీ వీళ్ళిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా అని ఏంటి బాబు మళ్ళీ ఫోన్ చేసావేంటి అని అడగటంతో అంకుల్ మాధురి మీ ఇంటికి వచ్చిందా మావయ్య అని వంశీ అడుగుతూ ఉంటాడు. అదేంటి బాబు మీరు తీసుకువెళ్ళిపోయారు కదా మళ్ళీ మా ఇంటికి ఎందుకు వస్తుంది రాలేదు బాబు అని సుధాకర్ చెప్తారు. అయ్యో ఇంటికి కూడా రాలేదు అమ్మ కాల్ చేసి చెప్పింది మీ ఇంటికి వచ్చిందేమో అనుకున్నాను మాధురి కనిపించట్లేదు అని చెప్పడంతో అయ్యో నా కూతురు ఏమైపోయింది అలా ఒంటరిగా ఎలా పంపించేస్తారు బాబు అని సుధాకర్ నిలదీస్తూ ఉంటారు. మావయ్య మీరేమీ కంగారు పడకండి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని వంశీ అంటాడు. ఇక ఒక్కసారిగా సుధాకర్ కుప్పకూలిపోతూ ఉంటే ఏంది బా ఏమైంది బా అని వైజయంతి కౌశికి అందరూ అడుగుతూ ఉంటారు. అసలు విషయం చెప్పడంతో అయ్యయ్యో నా కూతురు మాధురికి ఏమైపోయింది ఎవరు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి ఉంటారు నా కూతుర్ని నేను చూడలేకపోతే నేను ప్రాణాలతో ఉండలేను అని వైజయంతి ఏడుస్తూ ఉంటుంది. మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని వైజయంతి అంటే వంశీ ఆల్రెడీ ఇస్తానని చెప్పాడు అని సుధాకర్ అంటాడు. ఇక సుధాకర్ కుప్ప కూలిపోతూ ఉంటే ఇన్హేలర్ పీల్చుకోండి బాబాయ్ అని కౌశికి దగ్గరుండి ఇస్తూ ఉంటుంది. నా చెల్లి మాధురినే కిడ్నాప్ చేస్తారా అది ఎవరైనా సరే వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని యువరాజ్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు. మాధురిని ఎవరైనా డబ్బు కోసం కిడ్నాప్ చేశారా అని కౌశికి అంటే ఆ డబ్బేదో ఇచ్చేసి నా కూతుర్ని కాపాడండి అని వైజయంతి అంటుంది. తప్పకుండా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పిన్ని అని కౌశికి అంటుంది. ఇంకోవైపు ధాత్రి కేదార్ రమ్య చెప్పిన లొకేషన్ దగ్గరికి వస్తారు. ఇదే అంట అంటే ఖచ్చితంగా మాధురిని ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుంటే సంజయ్ మనకు చూసి ఫోన్ చేసి చెప్పింది కాబట్టి ఇక్కడ ఏవైనా సీసీ కెమెరాలు ఉన్నాయేమో చూద్దామని చుట్టుపక్కల మొత్తం గమనించటంతో ఒక షాప్లో ఒక సీసీ కెమెరా ఉంటుంది.
ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మేము పోలీస్ సీసీ కెమెరా ఫుటేజ్ చూపించు అని చూస్తూ ఉంటారు. అప్పుడు సంధ్య ఒక కార్‌ని ఫాలో అవుతున్న ఫుటేజ్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ కార్‌లో మాధురి ఉందో లేదో తెలుసుకోవటం ఎలా? కార్‌లో ఎవరున్నారనేది కూడా అర్థం కావటం లేదే. సరే ఆ కార్ నెంబర్ నోట్ చేసుకుందాము. సంధ్య వెనకాలే ఫాలో అవుతోంది కాబట్టి ఖచ్చితంగా ఇదే కారు. ఈ కార్ నెంబర్‌ని రమ్యకు పంపించి కారు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యిందో తెలుసుకోవచ్చు అని వెంటనే రమ్యకి ఫోన్ చేసి ఆ కారు డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తారు. అలాగే మేడం ఇప్పుడే నేను చూసి చెప్తాను అని రమ్య అంటుంది. ఇంతకీ జగదాత్రి, కేదార్‌లు ఎక్కడ అని కౌశికి దాత్రి, కేదార్‌కి ఫోన్ చేస్తుంది. వదిన కాల్ చేస్తోంది అని చెప్పండి వదిన అని దాత్రి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మాధురిని ఎవరో కిడ్నాప్ చేశారంట అని కౌశికి టెన్షన్ పడుతూ చెప్పటంతో అవునా వదిన మీకెలా తెలిసింది అని ధాత్రి అంటుంది. వంశీ ఫ్రూట్స్ షాప్ దగ్గర వదిలేసి వెళ్ళాడంట. రాకపోయేసరికి అక్కడ అడిగి చూస్తే ఇది వివరం అని కౌశికి చెప్తుంది. వదిన మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాము అని ధాత్రి అంటుంది. బాబాయ్కి ఆస్తమా ఎక్కువైపోయి ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నాడు. నాకు కంగారుగా ఉంది అని కౌశికి అంటే భయపడకండి వదిన ఏమీ కాదు వచ్చేస్తున్నాం అని ధాత్రి కేదార్ చెప్తారు. రమ్య మనకు డీటెయిల్స్ ఇచ్చే లోపల మనం ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్దాం పద కేదార్ అని దాత్రి అంటే నాకే కాళ్ళు చేతులు ఆడట్లేదు దాత్రి మరి ఇంట్లో వాళ్ళకి ఎలా అని కేదార్ అంటాడు. మనం ఇలాంటి కేసులు ఎన్ని సాల్వ్ చేయలేదు అదే ధైర్యంతో వెళ్దాం పద అని దాత్రి అంటుంది. తర్వాత యువరాజు గార్డెన్లోకి వచ్చి రే మా చెల్లెలు మాధురిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. ఆ ఏరియాలో మొత్తం అన్ని సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేసి నాకు ఇన్ఫామ్ చేయండి. వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు అని యువరాజ్ చెప్పడంతో అలాగే అన్న ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాము అని వాళ్ళు ఫోన్ పెట్టేస్తారు. ఈ లోపల ధాత్రి కేదార్ ఇంటికి వచ్చి అడుగుతూ ఉంటే అవును చాలా భయంగా ఉంది అని కౌశికి చెప్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే వంశీ కూడా ఇంటికి వస్తాడు. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వస్తున్నాం అని చెప్పటంతో అసలు మాధుని అలా ఎలా ఒంటరిగా వదిలేసి వెళ్తావు వంశీ అని కేదార్ నిలదీస్తూ ఉంటారు. అసలు మాధురి మేము చెప్తున్న మాట వింటుందా? నేను ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత తీసుకువెళ్తాను తెస్తానని చెప్పినా వినలేదు. వినకుండా వెళ్ళిపోయింది అని వంశీ అంటే అవునని వంశీ వాళ్ళ అమ్మ చెప్తుంది. అసలు నువ్వు ఒక భర్తలా మాట్లాడుతున్నావా? మాధురి కనపడలేదని నీలో ఏ మాత్రం కూడా బాధ కనిపించటం లేదు అని కేదార్ అంటే ఏంటి నువ్వేదో సొంత అన్నలా మాట్లాడుతున్నావు. మేము ఇన్ఫార్మ్ చేయటానికి వచ్చాము. మాకు ఇంకేం పనులు లేవనుకుంటున్నావా? మాకు చాలా పనులున్నాయి. పద వెళ్దామమ్మా అని వంశీ అంటే అసలు ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నారు? భార్య గురించి ఇలాగేనా మాట్లాడటం అని ధాత్రి కేదార్ మళ్ళీ నిలదీస్తూ ఉంటారు. అవును అసలు నువ్వు ఇలాంటి వాడివని తెలిసి ఉంటే నా చెల్లెలు మాధురిని నీకిచ్చి పెళ్లి చేసేవాణ్ణే కాదు అని యువరాజ్ అంటే ఇంకా నయం నేనే కిడ్నాప్ చేశానని అనలేదు అని వంశీ అరుస్తూ ఉంటాడు. అవును నువ్వే కిడ్నాప్ చేశావేమోనన్న డౌట్ కూడా నాకు వస్తోంది అని యువరాజ్ అంటుంటే వంశీ నువ్వు యువరాజ్ మాటల్ని పట్టించుకోకు చెల్లి కనపడలేదన్న బాధలో అలా మాట్లాడుతున్నాడు అని కౌశికి సర్ది చెప్తూ ఉంటుంది. విక్కీనే ఇదంతా చేశాడు వీళ్ళకి నేను చెప్పలేని పరిస్థితి అని ధాత్రి అనుకుంటూ ఉంటుంది. అలా రాత్రికి సాధు నాయక్ ఇచ్చిన పర్మిషన్లతో దాత్రి కేదార్ మారు వేషాలతో వెళ్ళి మాధురి సంజయ్ని కాపాడడానికి వెళ్తూ ఉంటారు.